అన్ని రంగాల్లో వెనుకబడి ఉన్నారు అంటూ వీరికి సరైన న్యాయం జరగలేదని దీనిపైన గల్లీ నుంచి ఢిల్లీ దాకా పోరాటాలు చేయడానికై బీసీలంతా సిద్ధంగా ఉండాలని బీసీ వెల్ఫేర్ అసోసియేషన్ జాతీయ అధ్యక్షుడు ఆర్ కృష్ణయ్య వెల్లడించారు. తిరుపతి ప్రెస్ క్లబ్లో శుక్రవారం మీడియా ముందు బీసీ రాష్ట్ర నాయకులు జల్లి మధుసూదన్, నూకాలమ్మ, జగన్నాథం, సుగుణవతి యాదవ్ తదితరులతో కలిసి కృష్ణయ్య మాట్లాడుతూ దేశ ప్రజల అభివృద్ధి ధ్యేయంగా ప్రధాని మోడీ పాలన చేస్తున్నారంటూ కొనియాడారు. పార్లమెంట్లో బీసీ బిల్లుకై సీఎం చంద్రబాబు కేంద్రంపై ఒత్తిడి పెంచాలని కోరారు. ఈ నెల 11వ తేదీ స్థానిక తిరుచానూరులోని ఎస్ఎస్బి కళ్యాణ మండపంలో ఏపీ స్టేట్ ఎలక్ట్రిసిటీ బీపీ ఎంప్లాయీస్ 19వ మహాసభ మరియు 2025 డైరీ ఆవిష్కరణ కార్యక్రమాలకు బీసీ ప్రధాన నేతలంతా తరలి రావాలి అంటూ పిలుపునిచ్చారు. ఈ సందర్భంగా ప్రెస్ క్లబ్లో ప్రెస్ మీట్ కు హాజరైన బీసీ నాయకులందరినీ పేరు పేరున కృష్ణయ్య అభినందించారు. కేంద్రంలో బీసీలకు ప్రత్యేక మంత్రిత్వ శాఖ ఏర్పాటు చేసి జాతీయ స్థాయిలో బీసీలకు మన తెలుగు రాష్ట్రాల్లో ఉన్న మాదిరిగా స్కాలర్షిప్లు, ఫీజు రియంబర్స్మెంటు, హాస్టళ్ళు, గురుకుల పాఠశాలలు ఏర్పాటు చేయడానికి చంద్రబాబు నాయుడు గారు చొరవ తీసుకొని కేంద్ర ప్రభుత్వంపై ఒత్తిడి తెచ్చి అన్ని రాష్ట్రాల్లో బీసీ విద్యార్థులు చదువుకోవడానికి ముందుకొచ్చే విధంగా చర్యలు తీసుకోవాలని చెప్పి డిమాండ్ చేస్తున్నాం. అలాగే పార్లమెంటులో బీసీ బిల్లు పెట్టి చట్టసభల్లో 50% రిజర్వేషన్లు పెట్టాలని కూడా డిమాండ్ చేస్తున్నాం. దీని మీద అదేవిధంగా అసెంబ్లీలో ఒక తీర్మానం చేయాలని ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీలో, తెలంగాణ అసెంబ్లీలో తీర్మానం చేసి బీసీలకు చట్టసభలో 50% రిజర్వేషన్లు పెట్టడానికి చర్యలు తీసుకోవాలని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుకు విజ్ఞప్తి చేస్తున్నాం. స్వతంత్రం వచ్చి 76 ఏళ్ళు అయింది. ఈ దేశంలో బీసీలకు ఏ రంగంలో కూడా న్యాయం జరగడం లేదు. విద్య, ఉద్యోగ, ఆర్థిక, రాజకీయ రంగాల్లో న్యాయం జరగడం లేదు. ఆంధ్రప్రదేశ్, తెలంగాణలో బీసీ సంక్షేమ సంఘం చేసిన అనేక పోరాటాల వల్ల బీసీలు చదువుకుంటున్నారు. దాదాపు దేశంలో ఎక్కడ విధంగా 6,000 హాస్టళ్ళు ఉన్నాయి. ఇక్కడ 2 తెలుగు రాష్ట్రాలు కలిసి 1,500 గురుకుల పాఠశాలలు ఉన్నాయి. అందులో 8 లక్షల మంది, హాస్టళ్లలో 6 లక్షల మంది చదువుకుంటున్నారు. అదేవిధంగా బీసీలు ముఖ్యమంత్రులు లేని రాష్ట్రాలలో లేదు. ఈ విధంగా బీసీ ముఖ్యమంత్రులు కూడా పెట్టలేదు. ఇక్కడ పెట్టారు. మేము బీసీ సంఘం పోరాటం చేసి ఫీజు రియంబర్స్మెంట్ పథకం పెట్టాం. దీనివల్ల గుడిసెలో ఉన్నోడు కూడా 1,50,000 రూపాయలు ఫీజు కట్టకుండా ఉచితంగా చదువుకునే అవకాశం ఏర్పడ్డది. 2 లక్షల మెడికల్ ఫీజు కట్టకుండా ఉచితంగా ఎంబీబీఎస్ చదివేటటువంటి అవకాశం ఇక్కడ ఏర్పాటు చేయడం జరిగింది. అదేవిధంగా రిజర్వేషన్లో అనేక మార్పులు తెచ్చాం. దేశంలో ఎక్కడ లేని విధంగా బీసీలలో ఇక్కడ మన రాష్ట్రంలో గుణాత్మకమైన, పరిణామాత్మకమైనటువంటి మార్పులు తీసుకొచ్చాం. దేశం అందరం కూడా 2 తెలుగు రాష్ట్రాలను చూసి అవరా ఈ రాష్ట్రంలో బీసీలు ఇంతమంది ముందుకు పోతున్నారు చదువుకొని, అమెరికాకు పోయేటాళ్ళ దాంట్లో, ఇంగ్లాండ్కు పోయేటాళ్ళ దాంట్లో, ఆస్ట్రేలియాకు పోయేటాళ్ళ దాంట్లో సగం మంది భారతదేశంలో పోతుంటే 50% తెలుగు రాష్ట్రాలే వాళ్ళు ఉన్నారు. అంటే ఇక్కడ చదువుల్లో ముందుకు వచ్చాం. ఇతర రాష్ట్రాల్లో కూడా అదేవిధంగా బీసీలు చదువుకోవాలి, ముందుకు రావాలని ఒక పెద్ద ప్రోగ్రాం బీసీ సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో తీసుకున్నాం. మరి జబ్బల శ్రీనివాస్ గారు, నాగేశ్వరరావు గారు, నూకాలమ్మ, షణ్ముఖం గారు వీళ్ళందరూ కూడా అనేక రకాలుగా ఇతర రాష్ట్రాల్లో పర్యటించి బీసీల విద్య, ఉద్యోగ, ఆర్థిక అభివృద్ధికై ప్రజలలో ఒకవైపు చైతన్యం చేస్తున్నాం, ఇంకోవైపు ప్రభుత్వాల మీద ఒత్తిడి తీసుకొచ్చి ప్రజలలో చైతన్యం చదువుకోవాలి, అధికారంలో వాట కావాలని ఓ ప్రోగ్రాం. ఇంకొకటి రాజ్యాధికారంలో, ఇది ప్రజాస్వామ్య దేశంలో అధికారంలో అన్ని వర్గాలకు జనాభా ప్రకారం వాటా ఇవ్వాలని కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలపై ఒత్తిడి తీసుకొస్తున్నాం. ఇందులోపల కుల సంఘాలు, బీసీ సంఘాలు కలిసి కట్టుగా ఐకమత్యంగా ఉంటేనే ఎవరైనా మనకు డెవలప్మెంట్ చేయడానికి చర్యలు తీసుకుంటారు. అమ్మాయినా అడగంది అన్నం పెట్టరు. కాబట్టి బీసీలందరూ కులాలకు అతీతంగా, పార్టీలకు అతీతంగా బీసీల హక్కుల కోసమే జరిగే
ఈ మహా పోరాటం లోపల భాగస్వాములు కావాల్సిన అవసరం ఉంది. చైతన్యంతో ఈ ఉద్యమాన్ని తమ భుజాల మీద వేసుకోవాలి. సభలు, సమావేశాలు, కార్యక్రమాలు ఏర్పాటు చేసి ప్రభుత్వంకు విజ్ఞప్తి చేసి ఒత్తిడి తీసుకొస్తే తప్పనిసరి ఈరోజు ఓ గొప్ప మహానుభావుడు ఈ దేశానికి ప్రధానమంత్రి అయ్యాడు. యోగి. ఇల్లు లేదు, సంసారం లేదు, ఆస్తి లేదు, బంధువులు లేరు. ఈ దేశమే, దేశ ప్రజలందరికీ ఆయననే బంధువు. ఈ దేశ ప్రజలందరికీ ఆయననే కుటుంబ యజమాని లాగా ఒక నిజాయితీపరుడు, గొప్ప మహానుభావుడు దేశానికి ప్రధానమంత్రి అయ్యాడు. ముఖ్యంగా ఒక బీసీ వర్గాన్ని చేసేవాడు. ఆయన పీరియడ్ లోపలనే మనం అందరం బీసీల ఒత్తిడి తీసుకొస్తే బీసీలకు చట్టసభలో రిజర్వేషన్లు వస్తాయి. కేంద్రంలో బీసీలకు ఒక ప్రత్యేక మంత్రిత్వ శాఖ వస్తుంది. బీసీ ఉద్యోగులకు ప్రమోషన్లు, రిజర్వేషన్లు వస్తాయి. బీసీలకు రావాల్సిన వాటా జనాభా ప్రకారం జనాభా ఎంతుందో జనాభా ప్రకారం అన్ని రంగాల్లో వాటా వస్తుందని చెప్పి బీసీలు గమనించాలి. బీసీ సోదరులు ఇళ్ళలో కూర్చుంటే కాదు, వచ్చి రోడ్ల మీదకి వచ్చి మీటింగ్లు పెట్టాలి, సభలు పెట్టాలి, చైతన్యవంతం చేయాలి. మన ఐకమత్యాన్ని, మన బలాన్ని చూస్తేనే కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఒత్తిడికి లొంగి మన డిమాండ్లన్నీ సాల్వ్ చేస్తాయి. ఆ కోణంలో ఆలోచించాలని చెప్పి సమాజంలో ఏ వర్గమైతే, ఏ కులాలైతే చైతన్యవంతమైనవో ఆ కులాలు అన్ని రంగాల్లో వ్యాపార, వాణిజ్య, పారిశ్రామిక, కార్పొరేటు, విద్య, ఉద్యోగ అన్ని రంగాల్లో కూడా వాళ్ళ వాటా వాళ్ళకు లభిస్తుంది. బీసీలు ఐకమత్యం కాకుండా, చైతన్యం లేకుండా ఉన్నన్ని రోజులు వాళ్ళ అభివృద్ధికి నోచుకోలేకపోతారు. ఉదాహరణకు అందరూ బీసీలు గమనించాలి. మనం ఉద్యోగ రంగం లోపల కేంద్ర ప్రభుత్వం ఇటీవల లెక్క తీసింది. ఈ 16% కూడా లేరు కేంద్ర స్థాయిలో. ఇక విద్యారంగంలో 27% రిజర్వేషన్లు అమలవుతున్నాయి. ఉద్యోగ రంగంలో 16% దాటలేదు. కేంద్ర ప్రభుత్వ ఉద్యోగాల లోపల 100 మంది ప్రిన్సిపల్ సెక్రటరీలు కేంద్రం ఉంటే బీసీలు 3 ఉన్నారు. అంటే ఎంత? 56% జనాభా ఉంటే ఉద్యోగాల లోపల పారిశ్రామిక రంగంలో 1%, వ్యాపార రంగంలో 2%, సుప్రీంకోర్టు, హైకోర్టు జడ్జీల లోపల 2% కూడా లేరు. ప్రస్తుతం సుప్రీంకోర్టు జడ్జీల లోపల ఒక్కరు కూడా బీసీలు లేరు. ఇంత అన్యాయం జరుగుతుంటే బీసీలు అందరూ ఇంకా నేను ఆ పార్టీ ఈ పార్టీ అది కాకుండా ఐకమత్యంగా కేంద్ర ప్రభుత్వంకు మనమందరం మన బలాన్ని చూపెడితే ఐకమత్యమై ప్రధానమంత్రికి మీద ఒత్తిడి తీసుకొస్తే మేము ఇంత బలంగా ఉన్నాం, ఇంత ఐకమత్యమైనమని మనం అందరము మన బలాన్ని, ఐకమత్యాన్ని చూపిస్తే ప్రధానమంత్రి మనవాడే కాబట్టి తప్పనిసరి ఆయన దిగొచ్చి మన డిమాండ్ను సాల్వ్ చేస్తాడు. పైగా ప్రధానమంత్రి నరేంద్ర మోడీ మహాబలాఢ్యుడు. రాజకీయంగా, సామాజికంగా, పాలనాపరంగా అత్యంత బలవంతుడు ఆయన. ఈరోజు ప్రపంచమంతా కూడా భారతదేశం వైపు చూస్తుంది. చాలా అభివృద్ధి శరవేగంతో చెందుతుంది. ఒకప్పుడు భారతదేశం ఇతర దేశాలపై ఆధారపడింది. బియ్యం కోసం, మొక్కజొన్నల కోసం, గోధుమల కోసం. ఈరోజు ప్రపంచ దేశాలకే మనం ఇచ్చే స్థాయికి వచ్చాం. అంతేకాదు మొన్న కేంద్ర బడ్జెట్లో మన దేశము నుంచి శ్రీలంక ఆర్థిక సాయం, నేపాల్కు, భూటాన్కు, ఇతర దేశాలకు కూడా సాయం అందించే స్టేజ్కి మన దేశం అభివృద్ధి చెందుతుంది. కాబట్టి బీసీ సోదరులందరూ కూడా కలిసి కట్టుగా ఐకమత్యంగా ఉండి మన హక్కుల సాధనకు జరిగే ఈ పోరాటంలో భాగస్వాములు కావాలి. ప్రతి గ్రామంలో బీసీ సంఘాలు పెట్టాలి.